వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ భవ్య. డైరెక్ట్ పాయింట్కి వస్తే ఒక 45 ఇయర్స్ కల్లా రిటైర్ అవ్వచ్చు అనే ఆప్షన్ ఉంటే ఎవరైనా ఆగుతారా? అఫ్ కోర్స్ ఎవ్వరము ఆగము. అండ్ వెంటనే ఆ స్ట్రాటజీ ఏదన్నా ఉంటే ఇంప్లిమెంట్ చేయడానికే మనం చూస్తాము. సో ఆ స్ట్రాటజీ ఏంటి, అసలు ఈ 45 ఇయర్స్కే ఎలా రిటైర్ అవ్వచ్చు, ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి ఆంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్రీనివాస్ మన ముందున్నారు. అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? హాయ్ అమ్మా, బాగున్నాం. యా సార్. సో ఎవ్రీ టైమ్ నేను మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్స్తో షూట్ చేస్తూ ఉంటాను. ఏంటంటే ఈసారి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇఫ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ స్ట్రాటజీ అబౌట్ రిటైరింగ్ అబౌట్ 40 to 45 ఇయర్స్ ఉందంటే ఇమీడియట్గా మేబీ ఫస్ట్ నేనే ఇంప్లిమెంట్ చేస్తాను కావచ్చు సార్. సో మీరు ఏం స్ట్రాటజీ చెప్పబోతున్నారు? స్ట్రాటజీస్ కంటే ముందు ఏంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసలు ఆలోచన ఉండాలి. దేర్ ఇస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఉన్న ప్రతి జనరేషన్ జీ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫైర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. దట్ ఈస్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. ఓకే, సో దీనికి కావాల్సింది ఏంటి? ముందు మీకు కావాల్సిన ఒక ఆలోచన ఏంటి? ఓకే, నేను పలానా తారీఖు నాడు రిటైర్ అవ్వాలి, పలానా ఏజ్లో రిటైర్ అవ్వాలి, సో అండ్ సో ఇయర్ అన్నది. మన వాళ్ళు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి ఒక రెజల్యూషన్ పెట్టుకుంటారు. పెట్టుకుని ఏం చేస్తారు? December 31 వరకే అది. January 1st, 2nd, 3rd వచ్చేటప్పటికి అది గాయబ్. Every year they make a resolution. Every time they break a resolution. It's not like that. If you have to get it to fire, or you have decided to be there, so you have to stand on it. ఓకే, అండ్ యూ హ్యావ్ టు గో విత్ దట్. మీరు దాన్ని మనసులో పెట్టుకుని మీరు ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవాలి. కార్పస్ లేకుండా మీరు ఓకే నేను రిటైర్ అయిపోతానంటే మీరు ఆ కార్పస్ లేకపోతే మరి మీరు ద మోర్ యూ గ్రో ఓల్డర్, you have more expenses, like you have your family, you have your burdens, you get old, so you have to మన మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి కదా. సో దానికి మరి ఏం చేస్తారు మీరు? సో దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎస్ ఫైర్. ఓకే, సో ఫైర్ అంటే కొంచెం ఎర్లీగా రిటైర్ అవ్వడానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ ఎర్లీ. బట్ మరి మీరు అన్నట్టు కార్పస్ అన్నారు. కార్పస్ ఎంత ఉండాలంటారు సార్ ఆ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి? ఐ మీన్ మనం అనుకున్న 40-45 ఇయర్స్కి. చూడమ్మా, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కల లైఫ్ స్టైల్లో ఉంటుంది. ఓకే, లెట్స్ టేక్ ఎ కామన్ క్యాలిక్యులేషన్ కింద మనం పెట్టుకోవాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది అనుకుందాం. దిస్ డస్ ఎనీవే బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ ఫైర్, ఫస్ట్ థింగ్ మీరు చేసుకోవాల్సినవి 2 పాయింట్లు ఉన్నాయి. వన్ థింగ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్ అ మస్ట్. అండ్ రిమెంబర్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్ నాట్ యువర్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఓన్లీ టు ప్రొటెక్ట్ యూ and your family from medical emergencies, and so that your wealth is also protected. Not only you, your wealth is also protected annamata. Dandu rendodi term policy. You have given a certain lifestyle to your family. If they have to continue on that, then you have to have a term policy so that in case of any unforeseen circumstances happen, your family continues to be the same and they'll lead their life in the same fashion. Okay, now comes your fire. సో యూ హ్యావ్ గాట్ ఎ గోల్. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక 50,000 ఖర్చు వస్తుందని అనుకుందాం. అని అనుకుంటే మీరు దానికి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, నౌ యువర్ ఏజ్ ఇస్ అరౌండ్ 25, యూ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్. ఫైన్, ఓకే, ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ మేబీ అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు మీరు అన్నారు కదా జెన్ జీ, యాజ్ ఎ దిస్ థింగ్. ఓకే, ఫ్రమ్ 25 మనం ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నాం. యూ హ్యావ్ అ గోల్ దట్ యూ వాంట్ టు రిటైర్ బై 45. ఐ డోంట్ వాంట్ టు వర్క్ టిల్ 58-60 years of time. I want to retire by around 45 and enjoy my life. అన్నప్పుడు మనకి ఇప్పుడు 50,000 ఉన్నాయనుకోండి, మీరు 20 ఏళ్ళ తర్వాత మీకు ఆ 50,000 సరిపోదుగా? డెఫినెట్లీ సరిపోదు. సో మీకు దగ్గర మీకు అప్పుడు 2 లక్షలు కావాల్సి వస్తుంది నెలకి. ఇన్ఫ్లేషన్ 4% అట్లా పెట్టుకుంటే ఆన్ అన్ యావరేజ్, అంటే 4% అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమంటారు, 4% ఉందా, 6% ఉంది, 8% ఉంది అని కూడా అని అంటారు. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ, పర్సన్ టు పర్సన్, ఇండివిజువల్ థింగ్. ఎందుకు అని అంటే ఒక్కొక్కరికి గ్రాసరీస్ మీద ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కరికి ట్రాన్స్పోర్టేషన్ దీని మీద ఎక్కువ ఉంటుంది. సో ది ఇన్ఫ్లేషన్ డజంట్ మీన్ ద సేమ్. మనకు ఓవరాల్గా చెప్పేది వీళ్ళు ఇంత చెప్తారు, 6% చేస్తారు కాబట్టి అట్లా వస్తుంది. సో షుడ్ బి అప్రాక్సిమేట్లీ ఓకే. మేబీ వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఆన్ హౌ మచ్ వుడ్ దట్ బి ఆఫ్టర్ 20 years. ఓకే, సో మనం అట్లా వేసుకున్నాం అనుకోండి, సో మనకు అప్పుడు 2 lakhs వరకు రావాల్సి వస్తుంది. రావాలి అని అంటే మనం ఇప్పుడు ప్రతిసారి మనం చెప్పుకునేది ఏంటనంటే, ఒక 1 కోటి రూపాయలు ఉంటే మీరు పెట్టేసుకుంటే మీకు 50,000 నెలకు డ్రా చేసేసుకోవచ్చు, మీ కార్పస్ కూడా పెరుగుతుందని చెప్పేసి మనం లాస్ట్ టైం మన SWP దీంట్లో కూడా మనం చెప్పుకున్నాం, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్లో. ఈ విధంగా మీరు చూసుకుంటే మీకు అప్పుడు కావాలి అని అంటే యూ షుడ్ ఎయిమ్ ఎట్ హ్యావింగ్ 4 crores of rupees.
4 crores of rupees at the age of retirement. అంటే Yeah. అది కూడా మనం 40-45 years కనుకుంటే 45 years. You are now Yeah. 25 years, you want to retire by 45 years, so you have a period of around 20 years time. ఈ 20 years లో నేను 4 crores కార్పస్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓ మై గాడ్. దానికి మీరు అనుగుణంగా మీరు వర్క్ చేసుకోవాలి. మనం ఇదివరకు ఒకసారి ఫార్ములా ఒకసారి చెప్పుకున్నాం. 15,000 15%, 15 ఏళ్ళు పెట్టుకుంటే 15,000 చొప్పున 15 ఏళ్ళు 15% చొప్పున పెట్టుకుని ₹1,00,00,000 అవుతుంది. అవును. అక్కడి నుంచి ఇంకో 3 ఏళ్ళు పెట్టుకున్నాం ఇంకో ₹1,00,00,000 అవుద్ది. అక్కడి నుంచి ఇంకొక 2 ఏళ్ళు పెట్టుకున్నాం ఇంకో ₹1,00,00,000 అవుద్ది. సో 20 ఏళ్ళ కల్లా మీకు దగ్గర దగ్గర ₹4,00,00,000 వస్తాయి. రైట్. ఓకే. అవును. So in case if you are happy, if you are getting met more CAGR on that, it will be much more beneficial. You will create a corpus. సో ఆ కార్పస్ క్రియేట్ చేయడానికి మీరు ఏం వర్క్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. అందుకే అన్నాను ప్రతి సంవత్సరం మనం ఒక రెజల్యూషన్ తీసుకుంటాం, దాన్ని కంటిన్యూ చేయం. బట్ వన్స్ యూ టేకప్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్, యూ హ్యావ్ టు బీ కమిటెడ్, యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మేక్ ఇట్ గ్రో. యా సార్. సో ఇందులో నాకు మేజర్ పాయింట్, ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు కార్పస్ కావాలి బట్ అదేలా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ శాలరీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఇందాక అన్నట్టు ఒక 50K అలా చూసుకుందాం. సో 50K ఎవరన్నా ఎర్న్ చేస్తున్న వాళ్ళు మినిమం ఎంత సేవింగ్స్ చేసుకుంటే, ఎంత రేట్ సేవింగ్స్ చేసుకుంటే వాళ్ళ కార్పస్ క్రియేట్ చేయడానికి కానీ రిటైర్మెంట్కి కానీ హెల్ప్ అవుతుందంటారు? మామూలుగా అయితే మనం ఏం చెప్తామంటేనమ్మా, జనరల్గా అంటే 25 yearsకి ఎవరన్నా ప్లాన్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, ఓకే యూ కెన్ స్టార్ట్స్ ఇన్వెస్టింగ్ అరౌండ్ 20% ఆఫ్ యువర్ శాలరీ, ఓకే, in which 10% goes to your retirement planning. Okay, the remaining 10% you are investing for your the future goals, different goals like your house or car or whatever it is అని చెప్పని అనుకుంటాం. మనం అక్కడికి అది సరిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ యూ విల్ హ్యావ్ అరౌండ్ 30 years ఆఫ్ సర్వీస్ ఉంటుంది మీకు ఇంకా. ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ రిటైరింగ్ అట్ అరౌండ్ 58 years అంటే 30 years or 33 years ఆఫ్ సర్వీస్ ఉంటుంది మీకు. సో దిస్ ఇస్ నార్మల్ సినారియో వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్, బికాస్ యూ హ్యావ్ గాట్ అ లాంగర్ డ్యూరేషన్ దేర్. సో వీ సే దిస్. బట్ వెన్ యూ వాంట్ టు బీ అగ్రెసివ్, వెన్ యూ వాంట్ టు రిటైర్ ఎర్లీ అండ్ దెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఓ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దానికి మీరు అగ్రెసివ్గా సేవింగ్ కూడా చేయాలి కదా. రైట్, ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీ సేవింగ్ నుంచి మీరు 50% 60% వరకు ఇవ్వాల్సిన ఇది ఉంటుంది. సో ఇస్ దట్ ఈజీ? కొంచెం కష్టమే, రెగ్యులర్ ఓన్లీ అదే ఇన్కమ్ తోటి సర్వైవ్ అయ్యేవాళ్ళు. కమిటెడ్ అండ్ ప్రజెంట్ జనరేషన్లో మనకున్న లైఫ్ స్టైల్కి ఐ మీన్ ఇట్స్ అ బిట్ హార్డ్. సే ఐ డోంట్ సే ఇట్స్ ఇంపాసిబుల్, ఎందుకంటే మనకి ఇష్టమైన పని చేయడానికి ఎప్పుడూ కష్టం అనిపించదు. సో వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ దట్. యా, అంటే ఒక రకంగా చూసుకుంటే కొంచెం ఇప్పుడు కష్టం, అంటే ఫ్యూచర్ కొంచెం బాగా రిలాక్స్డ్గా ఉండాలి, పని చేయకూడదు అంటే ఇప్పుడు కష్టపడాలంటారు. అంతే కదా మరి. ఇప్పుడు అదే లెక్క కదా మనం అనుకున్నది కూడా. 15,000 రూపాయలు చొప్పున 15 ఏళ్ళు వేసుకుంటే ₹1,00,00,000 అవుతుంది. మీరు అదే 20,000 చొప్పున వేసుకుంటే వెళ్తారు, లేకపోతే 50,000 చొప్పున వేసుకుంటే వెళ్ళారు అనుకోండి, ఇట్లా అగైన్ మల్టిప్లై ద సేమ్. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇయర్స్ తగ్గుతాయి, మన ఇన్కమ్ అందులో ఇన్వెస్ట్ చేసింది కూడా పెరుగుతుంది కాబట్టి తొందరగా అయిపోతుంది. కాబట్టి మీరు త్వరగా దాన్ని మల్టిప్లై చేసుకోవడానికి అవకాశం ఎక్కువ అన్నమాట. దట్ ఇస్ హౌ యూ షుడ్. బట్ కంపారిటివ్లీ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మందికి ఉండే డౌట్, ట్రెడిషనల్ రిటైర్మెంట్ ఉంది కదా సార్, ఒక 20 years ముందు లేదా నేను తర్వాత అవుతే ఆ తేడా ఎలా ఉంటుంది? నేను ఎర్లీగా ఇట్లా 40-45 yearsకి రిటైర్ అవ్వడం వల్ల ఉండే డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు, ఏం చెప్తారు? నేను కామన్గా ఎప్పుడు ఒకటి చెప్తానమ్మా, మన ఏజ్ మనల్ని రిటైర్ అవ్వమని చెప్పకూడదు, మన కార్పస్ మనం రిటైర్ అయ్యేలా చూసుకోవాలి. సో యూ షుడ్ ఎయిమ్ ఫర్ ఇట్. అండ్ ఇఫ్ యూ రియలీ ఆస్క్ మీ, ట్రెడిషనల్ రిటైర్మెంట్ బెటరా లేకపోతే మనం ముందుగా అనుకుని రిటైర్ అవటం బెటరా అని అంటే, ట్రెడిషనల్గా రిటైర్ అవటమే బెటర్, బికాజ్ యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఫోర్స్ దిస్ థింగ్, స్ట్రెస్ ఇవన్నీ ఏమి ఉండవు మీకు. సో కూల్లీ యూ కెన్ డూ దట్. అది ఇప్పుడు మీరు 20% ఎలొకేట్ చేసుకుంటే సరిపోయింది, అప్పుడు మీరు 50% ఎలొకేట్ చేసుకోవాలి. సో యూ మైట్ మిస్ అవుట్ సర్టన్ లైఫ్ స్టైల్స్. ఐ డోంట్ సే ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు. సో ఆ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో, లైఫ్ స్టైల్లో డిఫరెన్స్ వస్తుందిగా. మీరు ఒక్కసారి మీకు వచ్చిన శాలరీ నుంచి ఒక 50%, 60% మీరు తీసేస్తే మీకు 40% ఉంటుంది. 40%లో మీరు చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్. ఏది మీ పేరెంట్స్ ఒక ఇల్లు కట్టించి అన్నీ చేసి ఉన్నారనుకోండి, యూ కెన్ ఆల్వేస్ డూ దాట్. సో సార్, ఓకే, సేవింగ్స్ గురించి తెలుసుకున్నాం, కార్పస్ ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యాయి. బట్ ఇవన్నీ కూడా ఎలా పాసిబుల్? అంటే ఇప్పుడు సేవ్ చేయాలనుకుంటాం సార్, ప్రతి నెల ఇంత అమౌంట్ తీసుకొని మేమే మా పాకెట్లో పెట్టుకుంటే మేబీ ఆ కార్పస్ క్రియేట్ అవ్వకపోవచ్చు. సో అందులో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా బెనిఫిట్ చేస్తుంది అంటారు? అదే అమ్మా, ఇన్వెస్టింగ్ అని చెప్పి మనం మాట్లాడినప్పుడే దాని గురించి, వేర్ ఆర్ యూ ఇన్వెస్టింగ్? మీరు మీ ఇంట్లో మీ పాకెట్లో పెట్టుకుంటే ఇట్ డజంట్ బికమ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ సేవింగ్. ఓకే, వాట్ యూర్ పుట్టింగ్ అంటే మీకు లిక్విడ్ క్యాష్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ
మీకు అది ఇన్వెస్ట్మెంట్ కాదు. అవును. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టినప్పుడు ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్. దట్ ఈస్ వేర్ వీఆర్ సేయింగ్ యూ హ్యావ్ అ డిసిప్లిన్డ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. Okay. దాంట్లో సిప్ సిస్టంలో మీరు డిసిప్లిన్గా పెట్టుకుంటూ వెళ్తారు. అండ్ గివ్ ఇట్ టైమ్. ఇట్స్ అ లాంగర్ డ్యూరేషన్. సో ఇట్ ఈస్ అ డిసిప్లిన్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ది కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ అక్యుములేషన్ ఆఫ్ యూనిట్స్ గివ్స్ యూ ది వెల్త్. Okay. దిస్ ఈస్ ది సీక్రెట్ ఫర్ యువర్ వెల్త్ క్రియేషన్. Okay. మనం ఇంతకుముందు ఫార్ములా యాడ్ చేసుకున్నాం కదా, 15,000 రూపాయలు 15 ఏళ్ళు 15% విల్ బికమ్ 1 crore అని. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంపౌండింగ్ ఎఫెక్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్. మీరు ఇందాక అన్నట్టుగానే ఆ 15 ఏళ్ళు ఫస్ట్ 1 crore అనేది క్రియేట్ అవుతాయి, తర్వాత మనకు ఒక 2-3 crores తర్వాత 3 ఏళ్ళు మీరు కంటిన్యూ చేస్తే మీకు ఇంకో ₹1 కోటి అవుతుంది, అంటే 2 crores అవుతుంది. యూ ఇన్వెస్ట్ ఫర్ అనదర్ 2 years కంటిన్యూ, ఇట్ విల్ again grow by another crore, and 2 years more you will have another crore. So almost all around 21 years if you are investing, you will have almost all around 4 crores. ఓకే. సో That's only a general క్లియర్ పాయింట్. calculation. మనకి 21 ఇయర్స్గా ఒక మంత్లీ మనం 15K అనేది ఫిక్స్డ్గా పెట్టుకొని మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు 15% రిటర్న్ తోటి ఎర్లీ రిటైర్మెంట్ పాసిబుల్ అవుతుంది అంటారు. Yeah, it is possible. మరి ఒకవేళ ఇది చూస్ చేసుకోవాలి అని అంటే మరి ఎవరు చూస్ చేసుకోవచ్చు? హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అంటే ఏం చెప్తారు? Amma, everybody who has got an ambition to become rich can definitely choose it. మీరు ఇందాక అన్నట్టు పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి, అంటే మనం చెప్పాం కాబట్టి కొంతమందికి ఏంటంటే చేసేద్దాం ఇదే పాసిబుల్ కింద ఈజీ ఉంది కదా అని డేర్ ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. దానివల్ల వాళ్ళు కొంచెం మళ్ళీ ఫైనాన్షియల్ బర్డెన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ప్రాపర్గా స్ట్రాటజిక్గా మీరు ఏం చెప్తారు? స్ట్రాటజిక్గా ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తారంటే, మాకు డబ్బులు కావాలి, వీల్ స్ట్రెచ్ అని అంటారు. అగైన్ ది సేమ్ ఫార్ములా, ఐ విల్ స్టార్ట్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ టుమారో అంటారు. ఆ టుమారో విల్ నాట్ కమ్. అవును. ఓకే, ద సేమ్ వే వన్స్ యు ఆర్ కమిటెడ్ యూ కెన్ డూ ఇట్. యూ హ్యావ్ టు డూ ఇట్ అనమాట. సో హూ హ్యాస్ టు చూస్ అంటే ఎనీబడి కెన్ చూస్ అమ్మా, ఎవ్రీబడి కెన్ టేక్ ఎ డెసిషన్ అండ్ దెన్ గో విత్ ఇట్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి వే దే హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ లయబిలిటీస్. అంటే ఎక్కువ అప్పులు చేసేసి ఉంటాం కానీ, లేకపోతే హౌసింగ్ లోన్ ఈఎంఐస్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఇట్ ఈస్ బెటర్ దే డోంట్ టేక్ సచ్ దిస్ థింగ్, బికాస్ ద స్ట్రెస్ బికమ్స్ మోర్, టెన్షన్ బికమ్స్ మోర్. సో అలాంటి వాళ్ళు తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ప్లస్ వన్స్ యూ కాంట్ మీట్, మనం అనుకున్న జరగకపోతే మనకి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి. సో ఇలాంటిది జరిగినప్పుడు ఏంటంటే మనిషి హీ విల్ నాట్ ఫీల్ హ్యాపీ. హీ ఈజ్ ఆల్వేస్ సిక్. వై గోయింగ్ ఫర్ దాట్? బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ ప్లాన్ విత్ ఇన్ యువర్ దిస్ థింగ్. మనకు ప్రతిరోజు ఒక ఫోన్స్ వస్తూ ఉంటాయి, పలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీ కార్ మీద లోన్ ఇచ్చేస్తాం, మీకు హోమ్ లోన్ ఇచ్చేస్తాం అని చెప్పని అంటారు. బట్ మీరు మీ రీపేయింగ్ కెపాసిటీ చూసుకోకుండా మనం ఇచ్చేయండి అని అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఫ్రమ్ ది నెక్స్ట్ మంత్ హీల్ స్టార్ట్ సిట్టింగ్ బిఫోర్ యువర్ హౌస్ ఫర్ ది రీపేమెంట్, ఆర్ హీల్ టేక్ అవే యువర్ కార్ ఆర్ సంథింగ్. సో అది కష్టం కదా. అలా కాకుండా మనకున్న బడ్జెట్ని బట్టి, మనకున్న దీన్ని బట్టి మనం ఎలొకేట్ చేసుకోవాలి. బట్ హవెవర్ ఒకవేళ సపోజ్ చూస్ చేసుకున్నారు అనుకుందాం, మీరు అన్నట్టుగానే అన్నీ కొంచెం బాగానే ఉన్నాయి, నేను మేనేజ్ చేసుకోగలను అనుకున్న వాళ్ళు ఎర్లీ రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకున్నాం, ఈ 5 yearకి అనుకున్నాం. బట్ ఒకవేళ చూస్ చేసుకుంటే ఉండే రిస్క్స్ ఎలా ఉంటాయి అంటారు? ఎర్లీగా తీసుకోవాలంటే చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూ హ్యావ్ ఎ కమిటెడ్ లైఫ్, యూ నీడ్ టు హ్యావ్ ఎ కన్జర్వేటివ్ లైఫ్. మీరు కమిట్మెంట్కి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే యూఆర్ ఫిక్స్డ్. లైక్ మన శాలరీస్ ఎంప్లాయిడ్ పీపుల్కి పిఎఫ్ అకౌంట్ కట్ అయిన తర్వాత శాలరీ వస్తుంది. ఓకే, సో అది వచ్చిన తర్వాత మీ చేతికి వచ్చిందే మనం లెక్కేస్తాం. వన్స్ ద క్యాష్ మన బ్యాంక్లోకి ఏది వచ్చిందో మనం దాన్నే లెక్కేసుకుంటాం. అలాగే మీరు ఒకవేళ ఫిక్స్ చేసుకుని ఓకే నా శాలరీ ఇంతే అని చెప్పి మీరు కన్జర్వేటివ్గా ఖర్చు పెట్టడం మొదలెడితే ఇట్ ఈస్ పాసిబుల్. See, you decide that as soon as your salary gets credited, 50% of it or 60% of it goes to your investments. The rest you will have to lead your life. దీనివల్ల ఏమవుతుందనంటే మనకి ఇప్పుడు పక్క వాళ్ళు ఎవరో కార్ కొనుక్కుంటారు, లేకపోతే దే స్పెండ్ లావిష్లీ. దేర్ విల్ బి వన్ డే వేర్ యూ విల్ థింక్ ఐ వాంట్ టు డూ దిస్. సో అది కొంచెం కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఐమాక్స్కి వెళ్ళారనుకోండి ఒక ఫ్యామిలీ తోటి, యూ విల్ స్పెండ్ అరౌండ్ 5,000 to 6,000 rupees ఫర్ టికెటింగ్, పార్కింగ్, యువర్ దేంటి మీ పాప్కార్న్, మధ్యలో డ్రింక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ విల్ బీ స్పెండింగ్ అరౌండ్ 6,000 or 7,000 rupees ఫర్ ఫర్ అ ఫ్యామిలీ. సో ఇట్లాంటివి ఉంటాయి. అంటే మేము ఎంజాయ్ చేయకూడదా అని అడిగే వాళ్ళు ఉంటారు. నేను ఎంజాయ్ చేయకూడదని నేను చెప్పడం లేదు, మీరు అవన్నీ ప్లాన్ చేసుకుని దాని ప్రకారంగా మీరు ఈ డిస్కౌంట్ చూసుకోవాలి. యువర్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి లైక్ దట్. దెన్ ఓన్లీ మీరు ప్రాపర్గా చేసుకోగలుగుతారు.
and you'll have a happy retired life because you have got your protection of your health because you have taken an insurance policy, you have got a term policy to take care of you. మీరు యంగర్ ఏజ్లో తీసుకుంటున్నారు కాబట్టి దాని ప్రీమియం తక్కువే ఉంటుంది అండ్ యూ హ్యావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ మనీ దే ఆర్ లయింగ్ విత్ యూ. వన్స్ యూ రిటైర్ మీకు ఇప్పుడు మనం జాబ్లో ఉన్నప్పుడు మనం ఎంత అనుకున్నా ఒక్కోసారి సెలవు దొరకదు, ఒక్కోసారి ఫ్రెండ్స్కి సెలవు ఉండదు. ఓకే, సో మన అందరం కలిసి వెళ్ళాలి, ఫ్యామిలీకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీకు ఆ టైం ఉండదు ఏది జాబ్లో ఉన్నప్పుడు. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎర్లీ రిటైర్మెంట్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. యూ కెన్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ మైండెడ్ పీపుల్ మనలాగే మన బ్యాచ్ వాళ్ళు ఎవరైనా రిటైర్ అనుకోండి, మీరు అందరు కలిసి ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళచ్చు. దెర్ లాట్స్ ఆఫ్ ప్లేసెస్ మన ఇండియాలోనే ఓల్డ్ ప్లేసెస్ ఉన్నాయి చూడదగినవి. మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళచ్చు, అప్పుడు మీకు సఫిషియెంట్గా డబ్బు ఉంటుంది, దాని ప్రకారం చేసుకుని వెళ్ళండి. సో కొంచెం క్యాలిక్యులేటెడ్గా స్ట్రాటజిక్గా ఉండాలి అంటారు డెఫినెట్గా. సో మరి ఫైనల్గా మీరు మన ఆడియన్స్కి ఈ టాపిక్ ఈ ఫైర్ స్ట్రాటజీ గురించి చెప్పాం కానీ సో మీరు ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ ఎక్స్పీరియన్స్? మీరు కమిటెడ్గా పెట్టుకుని మీరు చేసుకున్నప్పుడు మీకు అసలు ప్రాబ్లమే రాదు, రావడానికి కూడా వీల్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ స్టిక్ టు యువర్ కమిట్మెంట్. నేను చెప్పేది ఏంటంటే మీ బడ్జెట్కి ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా చూసుకుని మీరు చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చేసుకోండి, అంతేగాని ప్రెషర్స్ కొనుక్కొని తెచ్చుకోకండి. డోంట్ గెట్ ఇన్ టు ప్రెషర్స్ అండ్ హ్యాపీనెస్ పోగొట్టుకోకండి. So that's what I say. Once your financial crisis start, the actual problem in any family starts with the financial crisis. So make financial independence, but not make a burden for yourself. That is what I would like to say. Yeah, true. Plan, do it. You can do it. Everybody can do it. Only thing is that needs some commitment, some discipline and investment, and stay invested. And when you are creating a corpus for your retirement, please don't dip into it. మీరు ఒక ఐడియాతోటి మీరు అర్లీగా రిటైర్ అవ్వాలనుకో మీరు అక్కడ కార్పస్ క్రియేట్ చేస్తున్నారు. ఒకసారి ఆ డబ్బు చూసుకుని మళ్ళీ ఏదో అవసరం వచ్చిందని నేను ఆ డబ్బులు వచ్చి తీస్తానంటే, ఎందుకంటే యు ఆర్ ఫోర్ గోయింగ్ సంథింగ్ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ 20 years విచ్ యు ఆర్ ఎంజాయింగ్ ఆఫ్టర్ దాట్. కానీ మీరు ఎప్పుడైతే మీ కార్పస్ నుంచి మీరు డిప్ చేయడం మొదలెడతారో your work style extends. మీరు 45 రిటైర్ అవ్వాల్సింది 47 అవుద్ది, 47/50 అవుద్ది, మళ్ళీ 52 అవుద్ది. మళ్ళీ నేచురల్ రిటైర్మెంట్ కి దగ్గరకు ఉంటుంది. మీరు యు ఆర్ నైదర్ ఎంజాయింగ్ నాట్ దిస్ థింగ్, యు ఆర్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. సో డోంట్ డూ దట్. రైట్, మేజర్ పాయింట్ వీ హ్యావ్ నోటీస్డ్. అంటే మేజర్ మీరు ఇందాక అన్నట్టుగానే బర్డెన్ తీసుకోకుండా ఇన్వెస్ట్ చేయగలగాలి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఎమర్జెన్సీగా తీయాల్సి వచ్చిందంటే ఎవరైనా హెల్త్ ఇష్యూకే తీసుకుంటారు కాబట్టి మీరు ఆల్రెడీ ఇన్సూరెన్స్కి తీసుకోవాలి అని చెప్తున్నారు. సో అదుంటే ప్రాబబ్లీ మీరు చెప్పినట్టు మిడిల్లో తీసుకునే సిచ్యువేషన్ కూడా రాకపోవచ్చు. 99% రాదండి. when you plan properly nothing will happen. Drive safely, that's it. Yeah sir, this is also major point. And clearly మనకి ఎర్లీగా రిటైర్ అవ్వడానికి ఉన్న స్ట్రాటజీ మనకు సార్ చెప్పారు. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.